నిర్ణయాలు ఇది ప్రభుత్వ ఉద్యోగుల మీద అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. పని ఒత్తిడి, అసలు పని లేని వాళ్ళు అసలు పని లేక ఇబ్బంది పడుతున్నారు. పని ఎక్కువైపోయి ఆ పని ఒత్తిడికి లోనేటోళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అందుకోసమని నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు రేషనలైజ్ చేసుకోండి మీ స్టాఫ్ని. ఏ మండలంలో ఎంత జనాభా ఉన్నారు, మీరు జనాభా ప్రాతిపదికన మీకు పోలీసింగ్ కోసం కూడా ఒక మాన్యువల్ ఉన్నట్టున్నారు. నాకు తెలిసినంత వరకు ఎంతమందికి ఒక అధికారి ఉండాలి, ఒక కానిస్టేబుల్ ఉండాలి, లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండాలి, ఒక ఎస్ఐ ఉండాలి అని జనాభా ప్రాతిపదికన ఏదైతే మీ మాన్యువల్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి దాన్ని ఎగ్జామిన్ చేయండి. ఒక జిల్లాకి ఎంత స్టాఫ్ కావాలి. ఇప్పుడు ఒక పెద్ద జిల్లా ఉన్నా నాకు 2 ఐపీఎస్లు ఉంటే సరిపోద్ది. ఒక ఎస్పీ ఉండి ఒక నాన్ క్యాడర్ అంటే క్రైమ్ చూడడానికి ఒకరిని వేస్తే మిగతా నాన్ క్యాడర్ వాళ్ళని వేసుకున్నా. కానీ అదే హైదరాబాద్ డిస్టిక్లోకి వస్తే నాకు 50 మందిని పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఇక్కడ నాకు సైబర్ క్రైమ్ ఉంటుంది, ఈగల్స్, డ్రగ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, అదర్ ఆల్ ఇష్యూస్ ఉన్నాయి. నీకు వనపర్తి జిల్లాలో ఒక ఐపీఎస్ ఉంటే మోర్ దాన్ ఎనఫ్. అట్లా అంటే ఆ ఐపీఎస్కు పనే లేకుండా పోద్ది. కానీ అదే హైదరాబాద్ డిస్టిక్కి వచ్చేటప్పటికి మీకు 30-40 మంది ఐపీఎస్లను పెట్టినా కూడా సరిపోనంత పని ఉంది. సో ఇట్లాంటి విషయాలను అన్నిటిని కూడా శాఖాపరంగా మొదట మీరు విశ్లేషించుకోండి. హ్యూమన్ రిసోర్స్ని రేషనలైజ్ చేయడం, హ్యూమన్ రిసోర్స్ని ఒక పద్ధతిలో వాడుకోవడం అనేది కూడా పరిపాలనలో ఒక భాగం. కాబట్టి మీరు ఏదైనా ఇంటర్నల్ ఒక అరేంజ్మెంట్ చేసుకోండి. దీన్ని ఏ రకంగా రేషనలైజ్ చేయాలి, ఏ రకంగా ఈ అధికారులను మనం సద్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా వీళ్ళకు పని కల్పించాలి, ఏ రకంగా పని ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆ ఒత్తిడి తగ్గించాలి. ఈరోజు ఇంతకుముందు మీరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి వాళ్ళని, లేకపోతే మహారాష్ట్రలో స్పెషల్ టీమ్స్ ఉన్నట్టున్నాయి, అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఎస్కేప్ లాంటివి ఉన్నట్టున్నాయి. అట్లనే ఈరోజు మీరు అడిగినారు. కానీ మీకు గ్రే హ్యాండ్స్లో 1200 మంది వెల్ ట్రైన్డ్ ఫోర్స్ ఉంది. ఈరోజు మీ కోంబింగ్ ఇవన్నీ తగ్గిన సందర్భంలో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీరు రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి మీరు ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఒక పర్పస్కి డిఫైన్ చేసిన మీ సిబ్బంది ఉన్నారో ఆ పర్పసే మీరు పరిష్కారం అయిపోయింది, రిజాల్వ్ అయిపోయింది అంటుంది. మరి అక్కడ ఆ సిబ్బందిని కొనసాగించడం వల్ల ఏమి ప్రయోజనము? వాళ్ళు ఎందులో నిష్ణాతులు? ఇంతకుముందు డిజాస్టర్లే స్టేట్కి డిజాస్టర్ టీంలు వేసినాం. ఆల్మోస్ట్ 2000 మందిని ఈరోజు మనం ఆ డిపార్ట్మెంట్లో యాడ్ చేసినాం. ఈరోజు హైదరాబాద్లో మేజర్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి హైడ్రా తీసుకున్నాం. హైడ్రాలో ఆల్మోస్ట్ ఈరోజు 3000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక ఐజీ కార్డర్ ఆఫీసర్ ఉన్నాడు. సో సిటీలో ఉన్న లేక్ ఎంక్రోచ్మెంట్, నాలా ఎంక్రోచ్మెంట్, గవర్నమెంట్ పార్క్స్ ఎంక్రోచ్మెంట్, రోడ్స్ అంటే ఆపరేషన్ రోప్ అండ్ రోడ్ల మీద ఉన్న రోడ్లను ఎంకరేజ్ చేసి ఫుట్పాత్లను ఎంకరేజ్ చేసిన వాళ్ళని అన్నింటిని తొలగించడానికి కూడా ఈరోజు మనం ట్రాఫిక్లోకి వ్యవస్థ తీసుకొచ్చినాం. ఇంతకుముందు ట్రాఫిక్లో లూజ్ అండ్ అపాయింట్మెంట్స్ ఉండే, ఇప్పుడు స్ట్రక్చరల్గా మనం డిఐజీ క్యాడర్, ఆ తర్వాత ఎస్పీ క్యాడర్ స్ట్రక్చర్డ్గా ఈరోజు మనం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లల్లో పోలీస్ సిబ్బందిని రేషనలైజ్ చేసుకున్నాం, జోన్స్ను రేషనలైజ్ చేసుకున్నాం, కో టర్మినస్ చేసినాం. మున్సిపల్ని మిమ్మల్ని ఎగ్జాక్ట్గా మీ డీసీపీకి ఒక జోనల్ కమిషనర్, మున్సిపాలిటీకి ఎగ్జాక్ట్గా కో టర్మినస్ చేసినాం. ఇంతకుముందు కోఆర్డినేషనే ఉండేది కాదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఐ వాంటెడ్ టు డూ విత్ కో టర్మినస్. లేకపోతే మీకు ఒకరికొకరికి అధికారులకు సమన్వయమే లేకుండా పోయింది. ఇంతకుముందు మీరు చాలా విషయాలు ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడింది, అదంతా ఇన్ఫర్మేషన్ బయట ఎక్కడలేదు, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్లోనే ఉంది. ఏసీబీ వాళ్ళు అడిగితే విజిలెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయర్, విజిలెన్స్ వాళ్ళు అడిగితే లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయర్, ఈ ముగ్గురు అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇయర్. సో మీ డిపార్ట్మెంట్లో ఉన్న విచారణలో మీరు సేకరిస్తున్న సమాచారాన్ని అంతా కూడా ICCCలో ఒక డేటాబేస్ తయారు చేయండి. దానికి ఒక మంచి ఆఫీసర్, ఒక ఎఫెక్టివ్ ఆఫీసర్, ఒక టీమ్ని ఎస్టాబ్లిష్ చేయండి. సో స్టేట్లో ఉన్న సిస్టమ్ని అంతా పిరమిడ్ స్ట్రక్చర్లో తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్లో ICCCలో మీరు ఒక డేటాబేస్ తయారు చేసి అక్కడికి అన్నీ కనెక్ట్ చేయండి. ఏ పోలీస్ స్టేషన్లో ఏ క్రైమ్ జరిగినా ఏదైనా డేటా అడగాలనుకున్నా జస్ట్ కమాండ్ కంట్రోల్ని రీచ్ అయితే దే హ్యావ్ టు గివ్ విత్ ఇన్ ఎ మినిట్. ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది. యూ నీ నాట్ టు డిపెండ్ ఆన్ ఫిజికల్ మాన్యువల్ ఇదంతా. సో ఇది మన డిపార్ట్మెంట్లో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో దేర్ ఆర్ మెనీ ల్యాప్సెస్. సో వీటిని కూడా మనము ఈ రోజున్న సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డిపార్ట్మెంట్ను కూడా ఎంపవర్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.
దాంతోపాటు ట్రాఫిక్ అత్యంత పెద్ద సమస్య ఈరోజు సిటీలో ట్రాఫిక్. ఫిజికల్ పోలీసింగ్ లేకుండా పోయింది. అది కూడా మనకు అవసరం. సీయింగ్ ఈజ్ బిలీఫ్. మనం కూర్చొని ఎన్ని చట్టాలు రాసినా ఎన్ని శిక్షలు అని చెప్పినా ఇంకా మనం అంతా అప్గ్రేడ్ అవ్వాలి. అమెరికాకు పోతే మనం ఒక పద్ధతిలో బిహేవ్ చేస్తాం. ఎయిర్పోర్ట్లో దిగంగానే మన పద్ధతి మారిపోద్ది. బయటికి రాగానే వాటర్ బాటిల్ రోడ్డు మీద వేస్తాం. అదే పనిగా అద్దం దించి రోడ్ పక్కన ఇసిరేసిపోతాం. అదే అమెరికాలో ఉంటే రోడ్ పక్కన వేసింది కూడా తీసి మనం బ్యాగ్లో పెట్టుకొని పోయి డస్ట్బిన్లో వేస్తాం. సో కల్చరల్ చేంజెస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల బిహేవియర్ మారకుండా పోలీసింగ్ ఎంత చేసినా ఎన్ని రకాలుగా మీరు చట్టాలు చేసినా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒకప్పుడు కార్లకు బ్లాక్ టింట్ వేసుకున్నట్టు లోపల ఎవరున్నారో కనిపించి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీరు అందరూ స్ట్రిక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో ఇవాళ కారు కొనుక్కున్నవాడు కార్కు టింట్ గ్లాస్లకు టింట్ వేసుకుంటారని కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ లేదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి. సో నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు స్టేట్ మొత్తం ఇక్కడనే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ రోజే స్వతంత్రం వస్తే ఈ రోజే పోలీస్ డిపార్ట్మెంట్ను ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే రాబోయే 25 ఇయర్స్కి మనం ఎట్లా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో మీరు దాన్ని ప్రిపేర్ చేయండి. దాని మీద మీరు డిస్కషన్ చేయండి. మీరు రిక్రూట్ చేసుకున్న దాంట్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు చాలామంది. నేను ఐపీఎస్ కానీ గ్రూప్ 1లో రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసిన. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికలీ సౌండ్. అతనికి ఎందులో నైపుణ్యం ఉందో అతన్ని వీలైనంత మేరకు అక్కడ ప్లేస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అతన్ని ఎంపవర్ చేయడానికి ఉంటుంది. అవసరమైతే అతన్ని ఇంకా ఫర్దర్ కోర్స్ చదువుకోవడానికి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయండి. డిపార్ట్మెంటల్ స్టడీ లీవ్ ఇవ్వండి. వాళ్ళని అప్గ్రేడ్ చేయండి. రీసెంట్గా మనం హార్వర్డ్ యూనివర్సిటీతో కూడా మరి చెన్నారెడ్డి నుంచి ఒక ఎంఓయూ చేసినాం. హార్వర్డ్ యూనివర్సిటీని మీరెవరినో ఒకరినో ఇద్దరిని హార్వర్డ్కు పంపించడం కదా. హార్వర్డ్ యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్. దే ఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ మరి చెన్నార్ ఎంసీహెచ్ఆర్డీలో వాళ్ళే స్వయంగా చెప్పి సర్టిఫికేట్ కోర్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న మన వాళ్ళని ఎంపవర్ చేయడానికి వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అది అమలు జరగబోతుంది. అందుకోసం నా సూచన ఏంటంటే ఎప్పటికప్పుడు మనము ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ అయ్యి ఆటో మోడ్లోకి పోయినామంటే